ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ముందుగా కేటీఆర్ స్కూల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఒంగోలు బస్టాండ్ లో ఉన్న మసీదు, పామూరు బస్టాండ్ సెంటర్ లో గల చర్చి, శంకవరం ఆంజనేయ స్వామి, కొత్తూరు అభయాంజనేయ స్వామి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉగ్ర నరసింహారెడ్డి తల్లి ముక్కు రత్తమ్మ ఆశీర్వాదం తీసుకుని అమరావతి గ్రౌండ్స్ నుండి ప్రారంభమైన ర్యాలీ పామూరు బస్టాండ్ వరకు జనసంద్రమై సాగింది. అడుగడుగున మహిళలు హారతులు పట్టి అభిమానులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. పామూరు బస్టాండ్ సెంటర్ కొడిలిలో పార్టీ శ్రేణులు భారీ గజమాలతో ఘన స్వాగతం, సన్మానం చేశారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనకు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉగ్ర నరసింహారెడ్డి తరపున కుమార్తె ఉహాశ్రీ, కుమారుడు జయసింహారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.